మన శంకర వరప్రసాద్ గారు థియేటర్స్ కు వచ్చి 50 రోజులు పూర్తి చేసుకోవడంతో చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మధ్య కాలంలో ఒక చిత్రం అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకోవటం ఒక్క శంకర వరప్రసాద్ గారు విషయంలోనే జరిగింది. అందుకే చిరు రెట్టించిన ఉత్సాహంతో నెక్స్ట్ మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 50 రోజులు 100 రోజులు పోస్టర్స్ ను టాలీవుడ్ ఎప్పుడో మర్చిపోయింది. ఇప్పుడంతా తొలి 3 రోజుల వసూళ్లే, తొలి వారం వసూళ్లే కీలకం. ఇలాంటి రోజుల్లో సంక్రాంతికి రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఏకంగా థియేటర్స్ లో 50 రోజులకు పైగా ప్రదర్శించబడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పరిశ్రమకు మళ్లీ పాత రోజులను గుర్తు చేసింది. ఓవైపు సినిమా ఓటీటీలో రిలీజ్ అయి రికార్డులు తిరగరాస్తోన్న 100కు పైగా కేంద్రాల్లో 50 రోజులు సినిమా ఆడటం అంటే అది మెగాస్టార్ కు మాత్రమే సాధ్యం. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం 375 కోట్లు రాబట్టింది. చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత చిరు ఫోకస్ ఇప్పుడు విశ్వంభర రిలీజ్ పై ఉంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా గ్రాఫిక్స్ నేపథ్యంలో స్టోరీ ఉండటంతో ఆ వర్క్ ఆలస్యం అవుతోంది. జూలై 9న విశ్వంభరను థియేటర్స్ కు తీసుకొచ్చే ప్లాన్స్ లో ఉన్నాడు మెగాస్టార్. ఈ విషయాన్ని ఉగాది కానుకగా రివీల్ చేయబోతున్నారట.